బంగారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లోహం. సామ్రాజ్యాలు స్థాపించాలన్నా, దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూల్చాలన్నా దీనికి ఉన్న పవర్ మరే లోహానికి లేదు. మన దేశంలో కేజీఎఫ్ పేరు వింటేనే ఒక రకమైన పూనకం వస్తుంది. కానీ ఆ సినిమా కథ కన్నా 1000 రెట్లు భయంకరమైన, అంతకు మించి ఆశ్చర్యకరమైన చరిత్ర ఒక నగరానికి ఉంది. అదే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్. భూమి మీద ఇప్పటి వరకు తవ్విన మొత్తం బంగారంలో సగం అక్కడే పుట్టిందంటే మీరు నమ్ముతారా? అసలు ఈ నగరం కింద అంత బంగారం ఎలా వచ్చింది? 2026 నాటి తాజా గ్లోబల్ మార్కెట్లో దీని విలువ ఎంత? మనిషి తదుపరి లక్ష్యం ఏంటి? సముద్రాల అడుగున, అంతరిక్షంలోని నక్షత్రాల మధ్య దాక్కున్న బంగారం రహస్యాలేంటి? నేటి మన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ది గోల్డ్ బాస్ ఇప్పుడు మీకోసం. ఈ కథ ఈనాటిది కాదు, సరిగ్గా 2.9 బిలియన్ ఏళ్ల క్రితం నాటిది. భూమి ఇంకా శైశవ దశలో ఉన్నప్పుడు ఒక పురాతన నది ప్రవాహం తనతో పాటు తెచ్చిన బంగారం అంతా ఒకే చోట నిక్షిప్తమై ఉంది. అదే విట్వట్టర్సాండ్ బేసిన్. 1886లో జార్జ్ హారిసన్ అనే వ్యక్తికి దొరికిన ఒక చిన్న రాయి ప్రపంచ చరిత్రనే మార్చేసింది. ఫ్యాక్ట్ చెక్లో తేలిన విషయం ఏంటంటే, ఈ భూమిపై ఇప్పటి వరకు మానవాళి దాదాపు 2 లక్షల టన్నుల బంగారాన్ని తవ్వితీసింది. ఇందులో దాదాపు 50% వాటా ఒక జోహన్నెస్బర్గ్ నగరానిదే. అందుకే దీనిని సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడే ఒక విస్మయం కలిగించే ట్విస్ట్ ఉంది. గతంలో దక్షిణాఫ్రికా ప్రపంచంలోనే నెంబర్ 1 గోల్డ్ ప్రొడ్యూసర్గా ఉండేది. కానీ 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం మైనింగ్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో నిలిచి దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టింది. అయినప్పటికీ భూమి లోపల ఇంకా మిగిలి ఉన్న నిల్వల పరంగా చూస్తే ఇప్పటికీ దక్షిణాఫ్రికాదే అగ్రస్థానం.